భద్రాచలం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో కరకట్టపై సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలని కూడా నినాదాలు చేశారు. భద్రాచలానికి కరకట్ట ప్రదాత చంద్రబాబు అని కూడా కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జిందాబాద్ 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 చంద్రబాబు గారి నాయకత్వం నాయకత్వం లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, విజనరీ లీడర్ చంద్రబాబు గారి నాయకత్వం, విజనరీ లీడర్ చంద్రబాబు గారి నాయకత్వం, విజనరీ లీడర్ చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, విజనరీ లీడర్ చంద్రబాబు గారి నాయకత్వం, 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 విజనరీ లీడర్ చంద్రబాబు గారి నాయకత్వం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004-2005లో పుష్కరాల టైంలో అయ్యప్ప కాలనీ నుంచి మన చర్ల రోడ్డు నుంచి కొనవరం రోడ్లో 6 వరుసల లైన్ వేసినటువంటి రోడ్లు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే. ప్లస్ కరకట్ట కూడా ఎట్టపాక నుంచి సుభాష్ నగర్ కాలనీ నుంచి శిశు మందిర్ వరకు ఈ రోజున ఈ కరకట్ట నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రోజు భద్రాచలం ప్రజలందరూ కూడా నిద్రపోతున్నారు అంటే ఆయన కృషి ఎంతైనా ఉంది. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 4 పర్యాయాలు గవర్నమెంట్ మారిన ప్రభుత్వంలో ఆయన కృషి చాలా గొప్పది అని చెప్పేసి చెప్పవలసింది. భద్రాచలం ప్రతి సంవత్సరం వచ్చే గోదావరి వరదల నుండి భద్రాచలం పట్టణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి విజనరీ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయకత్వంలో అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవతోటి మరి ఆ రోజు భద్రాచలం పట్టణంలో మరి కరకట్ట నిర్మాణం చేపట్టి 20 సంవత్సరాల క్రితం ఈ యొక్క కరకట్ట నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పటికీ 12 పెద్ద ఫ్లడ్స్ అంటే బాగా హెవీ ఫ్లడ్స్ వచ్చినా కూడా భద్రాచలం పట్టణాన్ని కాపాడింది ఈ కరకట్ట వల్లే. అందుకే ఈరోజు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటూ భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా మరి ఈరోజు మరి రామారాయ పరిసర ప్రాంతాలు కానీ మిగతా ప్రాంతాలు కూడా వాళ్ళందరూ కూడా హాయిగా నిద్రపోతున్నారంటే, వరద వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నారంటే ఆ రోజు ఆయన విజనరీ ఆయనకు ముందు చూపుతో కట్టిన ఈ కరకట్ట వల్ల మరి కరకట్ట శ్రీరామ రక్ష అని ఉద్దేశంతో ఆయన ఆ రోజు కరకట్ట నిర్మాణం చేపట్టారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజు మీ అందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. నిన్న ఇటీవల వచ్చిన వరదలు కానీ అంతకుముందు 22వ సంవత్సరంలో వచ్చిన వరదలకు కూడా భద్రాచలం మరి రామాలయం చుట్టుపక్కల కానీ అంత ఎంత కాపాడిద్దంటే ఈ కరకట్ట వల్లనే. కాబట్టి విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆయన యొక్క అభివృద్ధి భద్రాచలంలో క్లియర్ గా ఆయన యొక్క మార్కు కనిపిస్తూ ఉంటుంది. కరకట్ట నిర్మాణం కానీ రామాలయం అభివృద్ధి కానీ అట్లాగే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అప్పుడు 20 సంవత్సరాల క్రితమే ఆయన సెంట్రల్ లైటింగ్ మరి బ్రిడ్జి కాడ నుంచి ఉదయభాస్కర్ రోడ్డు అంబేద్కర్ సెంటర్ దాకా ఆయన నిర్మాణం చేశారు. ఇప్పటి వరకు కూడా ఏ లీడర్ కూడా మళ్ళా మరి ఆ యొక్క పరిస్థితి లేదు. కాబట్టి అందరం కూడా ఆయన్ని తలుచుకుంటూ ఈ రోజు పాలాభిషేకం మరి కరకట్ట వద్ద పాలాభిషేకం తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క పాలాభిషేకం చేయడం జరిగింది. నాయకులు అందరం కలిసి 2005-2006 సంవత్సరం నుంచి వస్తున్నటువంటి వరదల మూలన 2005-2006లో కట్టినటువంటి కరకట్ట ఈరోజు భద్రాచలంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఇదో శ్రీరామ రక్షగా మారింది. ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క చొరవతో ఈ కరకట్ట నిర్మాణం జరిగింది. ఈరోజు ఈ విధంగా ఉన్నామనంటే ఒక తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఘనత మేము చెప్పుకొని చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికలల్లో సంస్థాగత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని మీరు గెలిపిస్తారని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రామాలయ అభివృద్ధి కానీ సెంట్రల్ లైటింగ్ కానీ భద్రాచలానికి సమర్పణ చేసిన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనతే ఈ రోజుకి ఆ విధంగానే ఉన్నది అని చెప్పుకోవడానికి మేము సగర్వంగా తెలుగుదేశం పార్టీల కింద కార్యకర్తల కింద సగర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాం.